శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం 7వ అధ్యాయంలోని కుష్టి రోగ భక్తుని సేవ గురించి చెప్పుకుందాము. నిన్నంతా బాబాగారి యొక్క కులిమిలో పడ్డ బిడ్డని రక్షించే విధానం చెప్పుకున్నాము. ఇప్పుడు కుష్ఠరోగి యొక్క అంటే ఆయన సేవ ఎలా ఉంది బాబా గారిలో అనేది చెప్పుకుందామండి. బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా నానా సాహెబ్ చందోర్కర్ గారు తెలుసుకున్నారండి. ఆయన బొంబాయిలో ఉంటారు. ఆయన తెలుసుకుని ఒకటిన ఆయన బొంబాయిలో డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యుని అంటే చాలా మంచి వైద్యుడిని తీసుకుని బొంబాయి నుంచి ఒకటిన షిరిడీకి రావడం జరుగుతుందండి ఆయన వెంట పెట్టుకుని. ఎందుకంటే బాబా గారికి చేయి కలిందని మాధవరావు గారు చెప్పడము, ఈయన డాక్టర్ గారిని పిలుచుకుని రావడము జరుగుతుంది. వచ్చిన తర్వాత చికిత్స చేయటానికి డాక్టరు కాలిన తమ చేయిని బాబా గారిని అడుగుతారు, మీ చేయిని చూపించండి అని. బాబా అందులో ఒప్పుకోరు. చూడండి, చెయ్యి కాలిన లగాయతు బాగోజీ సింధేను కుష్టి రోగి ఏదో ఆకుపసర వేసి కట్టుకట్టేవాడు. చూడండి, ఆయనకి బాబా గారు చర్యలు ఎలా ఉంటాయంటే నిజంగా మనము పాపాలు చేసిన ఒకవేళ మనము ఆయన ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందొచ్చు, మన మన పాపకర్మలే కాదు మన రోగాలను కూడా నిర్మూలించేటప్పుడు బాబా గారు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. ఈ కుష్టి వ్యాధి బాగోజీ సింధే గారికి ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారండి. అంటే మనం అనుకుంటాం కదండి, ఇప్పుడు భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు బాబా నీ రుణం ఎలా తీర్చుకోనయ్యా. నేనైతే చాలాసార్లు ఇలా అవుతానండి, ఎందుకంటే నాకు అన్నీ ఇచ్చారండి బాబా గారు. నిజంగా ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, నిరంతరము ఆయన స్మరణలోనే ఆయనతోనే నా తండ్రి గారు అని చెప్పుకుని ఎంత ఆనందంగా ఉండడానికి కారణం అనుకుంటూ ఉంటాను. బాబా నీ రుణం నేను తీర్చుకోగలనా అని. తీర్చుకోవాలంటే బాబా గారికి తెలుసండి ఏ రకంగా ఎవరెవరికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆయన నామస్మరణ పలుకుతానికి ఆయన గురించి చెప్పుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నానండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ గ్రహించాలి, మనం ఏం చేస్తే మనం ఏ ఫలితాన్ని పొందుతాము, మనకి ఏ విధంగా ఇస్తున్నాడు బాబాగారు ఆశీర్వాదాన్ని అనేది గ్రహిస్తే మనకి అణువణువు అర్థమవుతుందండి. అలాగే బాబాగారుకి ఆయన అనుకున్నాడు, ఆయనకు కుష్ఠరోగం వస్తే ఆయనకి నివారణ చేసి అది తగ్గేలా చేశాడు బాబాగారు. కుష్టి రోగం అంటే మాటలండి, దాన్ని అందరూ దూరం పెడితే బాబాగారు మాత్రం ఆయన హక్కుని చేర్చుకొని ఆ రోగాన్ని నిర్మూలించాడండి మహానుభావుడు. మరి ఎవరికైనా ఏదన్నా రోగం వచ్చిందన్నా మనము దగ్గరికంటే వెళ్ళడానికి భయపడుతూ ఉంటామండి. అలాంటిది ఆ మహానుభావుడికి ఏ జన్మ పుణ్యమో అండి. నిజంగా బాబాగారి చేత ఆ విధంగా ఆ రోగానికి ఆ నిర్మూలన జరిగిందంటే అతను ఏ జన్మ నుంచి పుణ్యం చేసుకుని వచ్చాడండి. మరి ఈ జన్మలో ఆయనకి ఆ రోగం వచ్చింది కాబట్టి బాబాగారు నయం చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని తపన పడుతున్న అతని హృదయానికి బాబాగారు ఇచ్చిన సేవ చూశారు ఎంత అద్భుతంగా ఉందో. ఆయన కాలిన చెయ్యిని ఎవరికి డాక్టర్ గారికి కూడా ఇవ్వలేదండి అవకాశం, ఆ బాగోజీ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆయన రుణం ఈ విధంగా తీర్చుకోబోయా అని కాబోలు బాబాగారి ఉద్దేశం. ఎంత అదృష్టవంతుడండి బాగోజీ సింధే గారు. ఆయనకి ఆ అవకాశాన్ని ఇచ్చి బాబాగారు ఆయన రోజు పసరకట్టు కడుతున్నాడంటండి. ఆ పసరకట్టే నాకు చాలు, నాకు డాక్టర్ వైద్యం వద్దు అని చెప్పి బాబాగారు ఒప్పుకోలేదండి. అయితే నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారిని దగ్గరికి రానివ్వలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు ఆ డాక్టర్ గారు వచ్చిన ఆయన కూడా వేడుకున్నాడు. అది అలా కదండి, ఈ మందుల వల్ల అయితేనే బాగా తగ్గుతుంది సాయిరామ్,
అని ఎంత వేడుకున్నా కూడా ఆయన్ని కూడా ఒప్పుకోలేదండి బాబాగారు. అల్లాహే తన వైద్యుడని, తమకేమాత్రము బాధ లేదని చెప్పుచూ చూడండి, ఆ భగవంతుడు ఉన్నాడు. ఇదే నమ్మకాన్ని మనం ఎందుకు పెట్టుకోలేకపోతున్నామండి బాబా మీద? చాలామంది సాయి భక్తులు నమ్మకాన్ని విడిచిపెట్టేస్తున్నారండి మధ్యలో. ఓర్పుతో ఉండండి, విశ్వాసంతో ఉండండి, తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అదే బాబాగారు మనకి చెప్పడం అండి. ఆయనే సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారైతే ఆయన భగవంతుని, నాకు అల్లానే, ఆ భగవంతుడే నాకు తగ్గిస్తాడు. చూడండి, ఆయన ఆ విధంగా మాట్లాడడానికి మనకు చెప్పడం అండి. మనకు చెప్తున్నాడు ఆయన, మీరు భగవంతుని నమ్మండి, తప్పకుండా ప్రతిదీ ఆయన చేసి చూపించారండి ప్రతి విషయాన్ని మనకి. అయినా మూర్ఖంగా మనం గ్రహించలేకపోతున్నాం. అనుభవపూర్వకంగా మనకి ఆయన ప్రతి దాన్ని కళ్ళకు కట్టినట్టు, మనకు ఒక రోగం వచ్చినా, ఏమొచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా వాటిని ఆయన అనుభవిస్తూ ఆచరణాత్మకంగా మనకు చెప్పారండి. అది ఎందుకు గ్రహించలేకపోతున్నామండి మనం? ఈ ఉదాహరణలుగా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు మహానుభావుడు. ఆయన్ని చూడండి, నాకు అల్లానే వైద్యుడు, తమకేమాత్రము బాధ లేదని చెప్పుటూ ఎటులో డాక్టర్ చేత చికిత్స చేయించుకొనుట దాటవేయ. ఆయన చేత మొత్తానికి ఏదో విధంగా చెప్పి బాబాగారు ఆయన చేత చేయించుకోవడం మానేశారండి, వైద్యం చేయించుకోవడం మానేశారు. తిరిగి వెళ్ళిపోయాడు ఆయన, మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయాడండి పాపం. ఆయన వెళ్ళిన తర్వాత ఈ విషయంతో బాబా దర్శన భాగ్యము లభించినని సంతోషపడ్డాడంటండి ఆయన. డాక్టర్ గారు సరేలే, ఆయన వైద్యం చేయించుకోలేకపోయినా అంతటి మహానుభావుని నేను దర్శించుకోగలిగాను ఈ రూపంగా. ఆయన కూడా ఏ పుణ్యం చేసుకున్నాడండి. అందుకనే కదా డాక్టర్ గారుగా వెంటనే రావడము, బాబా గారి దర్శనం చేసుకోవడము, ఈ విధంగా వెళ్ళండి. ఎంత తృప్తి పడ్డాడో చూడండి ఆయన. మరి అలాంటి ఆనందం మనకుందా ఈరోజు? మనకి ఆ అవసరం తీరేంతవరకే ఆలోచిస్తున్నామండి. తీరిపోయిన తర్వాత ఆయన ఎవరో మనం ఎవరో, ఇది ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడే మనం బాగుపడతామండి. ఆయన ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి. నిజంగా ఆయన భాగ్యం లభించింది నాకు అని చెప్పి ఆయన అనుకోవడము. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయింది. బాగోజీ గారు చేసిన సేవకి, ఆ పసరకట్లకి వాటికి ఆ గాయం మానిపోయింది. అందరూ సంతోషించారు. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉందా సంగతి ఎవరికీ తెలియదు. గాయం అయితే మానిపోయింది, అందరూ సంతోషించారు. ఇంకేమైనా నొప్పి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అని అనుకున్నారు. ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండదు. అప్పుడు ఎప్పుడండి 1910 అనుకున్నాం కదా, ఆ టైంలో జరిగిందని అలాగా ఆయన సమాధి చెందే అంతవరకు కూడా ఆ కట్టుల్ని విప్పడము కట్టడము ఇలా జరుగుతూనే ఉందంటండి. బాబాకి ఇదంతే నిజానికి అవసరం లేనప్పటికీ చూడండి, ఇది ఆయనకు అవసరం లేదు, కానీ మన కోసం ఆయన ఎన్ని రకాలుగా చేశారో చూడండి. తన భక్తుడైన బాగోజీ యందు గల ప్రేమచే అతడు ఈ యొక్క ఉపాసన, ఒక సేవ బాగోజీ గారికి ఇచ్చిన అవకాశం అండి. బాబా గారు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాయండి ఆయన మనకి ఈనాడు. అదే నేను చెప్పేది, ఈనాడు కూడా మనము ఆ అవకాశం ఇచ్చారండి బాబా గారు మనకి. ఆయన సమాధి చెందిన ఈరోజు కూడా ఆయన శారీరకంగా ఉన్నట్టుగానే మనకి అవకాశం ఇస్తున్నారు. అయినా గ్రహించలేదు. అదేనండి, ప్రతి ఒక్క సాయి బిడ్డ గ్రహించండి. గ్రహిస్తే తప్పకుండా మనం కూడా ఆ ఆనందంలో ఉన్నాము, ఆ అద్భుతాన్ని పొందుతున్నాము అనుకుంటే తప్పకుండా మనకు కూడా ఆ అవకాశం ఇస్తున్నాడు మహానుభావుడు. ఈ ఆనందంలో మనం కూడా అలాగే అన్వయించుకుందాం. ప్రతిరోజు ఉదయమే బాబా దుని ఎద్దు కూర్చునే కానీ
బాబా లెంటికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిపించేవాడటండి ఆయన బాగోజీ గారు. ఈ చేయి కాలిన కాడి నుంచి కొంచెం ఎండాకాలంలో ఆయనకి గొడుగు పట్టుకుని వెనకాలే రావడం జరిగేదటండి. ఉదయం బాబా దుని ఎదుట కూర్చుని బాగోజీ తన సేవా కార్యక్రమము మొదలెడేవాడు. బాబా గారికి ఆయన సేవ చేస్తూ ఉండేవారట. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితము ఈ జన్మనకు కుష్ఠరోగముచే బాధపడుచుండెను. చూడండి, క్రిత జన్మలోని చేసిన పాపకర్మమే ఈ జన్మలో వచ్చింది. కానీ ఆయన ఎవరి దగ్గరికి చేరాడండి? భగవంతుని దగ్గరికి చేరిపోయాడు. దగ్గరికంటే వెళ్ళిపోయాడు ఆయన. అసలు నిజంగా ఎంత అదృష్టవంతుడో ఆయన. నిజంగా బాబాగారి చెంత ఉండి ఆయనకి సేవ చేసే భాగ్యాన్ని, బాబాగారు ఆయనకి వచ్చిన రోగాన్ని తగ్గించే విధానాన్ని కానీ తలుచుకుంటే నిజంగా పరమాత్మ అండి, పరమాత్మ స్వరూపుడండి, పరబ్రహ్మస్వరూపుడండి, మన పరమాత్ముడండి, ఆత్మస్వరూపుడండి సద్గురు సాయినాథుల వారండి. ఎంత చెప్పుకున్నా ఆయన గురించి అసలు ఎన్నలేని ఆనందంతో పాటు మనకి కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతుందండి. నేనైతే ఆ స్థితిలోనే ఉంటానండి. ఆయన తలుచుకోగానే ఆ పరమాత్ముడు, ఆ పరబ్రహ్మస్వరూపుణ్ణి, అయ్య బాబోయ్, ఈ జన్మలో నేను ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చావు దేవా, నాకు ఇంతకన్నా ఏం కావాలి, నీలాంటి వానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చావయ్యా అని నేను అనుకుంటున్నానండి. ఆయన ఎక్కడో లేరు కదండి, మన దగ్గరే ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. సాయి అంటే పోయి అంటున్నారండి. మరి ఇంతకన్నా మనకి ఏం కావాలండి? మనం ఎంత అదృష్టవంతులమండి. అలా ఆయనకి ఈ జన్మలో కుష్ఠరోగముచే బాధపడుచున్న వాని వ్రేళ్ళు ఈడ్చుకుని పోయినప్పటికీ, వాని శరీరమంతయు చీముకారుచు దుర్వాసన పుట్టినప్పటికీ, బాహ్యమునకు అతడు ఎంతో దురదృష్టవంతుడుగా కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. చూడండి, మరి మనం ఆయన దగ్గరికంటే వెళ్ళలేము మానవ రూపంలో ఉండి. కానీ భగవత్ స్వరూపుడు ఆయన ఎంత దగ్గర చేసుకున్నారండి ఆయన్ని. అన్ని కర్మలు అనుభవిస్తూ కూడా ఆయనంత పుణ్యాత్ముడు ఎవరు లేరండి. ఎంత పుణ్యం చేసుకుంటేనే ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాడండి. నిజంగా బాబా సావాసమును పూర్తిగా అనుభవించిన వారు బాగోజీ గారే. బాబా కపడితే కుమారుని ప్లేగు వ్యాధి. చూడండి, బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించేదను. అమరావతి నివాసమగు దాదాసాహెబ్ కపడితే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు కపడితే కుమారుని తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరముగా మారెను. తల్లి మిక్కిలి బాధపడాను. షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకున్నాను. సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోతూ, అంటే వెళ్ళొస్తామండి అని ఆవిడ అడుగుతూ, చూడండి, బాబా బూటివాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోతూ, అంటే ఏడుస్తూ ఆ అమ్మాయి దుఃఖిస్తూ తన చిన్న కొడుకు ప్లేగు పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్ల నేను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టినది, కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోవును, ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిణామం గల 4 ప్లేగు పొక్కులను చూపుచూ, చూడండి బాబా గారు ఎంత చెయ్యి. ఆ తల్లి చూడండి, విచిత్రంగా కపడితే గారి భార్య తన చిన్న కొడుక్కి ప్లేగు వ్యాధి వచ్చింది. దానితో బాధపడుతూ షిరిడీకి వచ్చింది. షిరిడీ నుంచి వెళ్ళిపోతూ దుఃఖిస్తూ లాస్ట్ రోజు బాబా దగ్గరికి వెళ్ళి దుఃఖంతో బాబా గారికి చెప్పింది. బాబా, సరే నాకు ఇక్కడ నయం కాలేదు, చిన్న కొడుకుని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీని మా ఊరికి వెళ్ళిపోతున్నాను నేను అని బూటివాడ దగ్గర బాబా గారితో సెలవు తీసుకోవడానికి వస్తూ ఆ మాట చెప్పిందండి. అంతే. ఆయన చూడండి ఎంత
ఆయన బాధతో చెప్తే ఆయన ఏ విధంగా అన్నారో చూడండి. ఇక్కడ మనము ఇక్కడ అర్థం చేసుకోవాలండి పరమార్థాన్ని. ఎలాగంటే ఆయన ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టినట్టు కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయాను. దుఃఖిస్తుంది మహాతల్లి. ఇప్పుడు ఉరుములు మెరుములు వస్తే వర్షం వస్తుందండి. వర్షం వచ్చిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది. అదేవిధంగా నువ్వు దుఃఖిస్తున్నావు, దుఃఖించకు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పడానికి బాబాగారు చెప్పిన విధానం ఎంత అద్భుతం చెప్పి ఆమె తల్లి దుఃఖాన్ని ఆపలేం కదండి. అప్పుడు ఆయన సంక పైకెత్తి చూపించారు. ఆ అబ్బాయికి వచ్చిన ప్లేగ్ వ్యాధిని ఆయన తీసుకున్నారండి బాబా. ఈ అబ్బాయికి తగ్గిపోయింది, బాబాగారు తీసుకున్నారు. చంకలోని క్రోడిగుడ్లంత పరిణామం గల 4 ప్లేగు కుక్కలను చూపుచు, నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడేదనో చూడుము. చూడండి మహానుభావుడు మన తండ్రి, మన సద్గురు సాయినాథులు వారు మన కోసం ఆయన ఎటువంటి త్యాగాలు చేశారండి, చేస్తూ ఉన్నారండి. సాయి బిడ్డలారా గ్రహించండి, గ్రహించండి, చరిత్రని బాగా చదవండి, అందులో ఇన్వాల్వ్ కండి, ఈ అమృతమైన పలుకుల్ని ఆస్వాదించండి. సాయి బిడ్డలారా నిజంగా మీకు నమస్కరిస్తూ చెప్తున్నాను. సాయి బిడ్డలారా బాబాగారి చర్యల్లోని ఎంత అద్భుతం ఉందో చూడండి. మన కోసం ఆయన అన్నీ తీసుకున్నాడండి. మనకి ఏదైనా రోగం వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన మన రోగాన్ని తీసుకుని ఆయన బాధపడితే మనం ఏంటండి ఆయనకి ఇవ్వగలిగింది ఏంటండి? చెడ్డవాళ్ళుగా చెడ్డ మాటలు మాట్లాడడం అండి భగవంతుడికి మనం ఇచ్చిన ప్రతిఫలం. నీకు మానవ జన్మ ఇచ్చిన తర్వాత నువ్వు మానవ జన్మలో ఉంటూ నీ పాపకర్మను నిర్మించుకోవడం మానేసి భగవత్ సేవలో ఆయన్ని దూషిస్తూ మనం ఎలా ప్రవర్తిస్తున్నామండి? మరి ఈ చర్య ఎంత గొప్ప అద్భుతమైన చర్య చూడండి. నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడిదనో చూడము, వారి కష్టములు నావే. ఈ మహా అద్భుత లీల చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అన్న విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనది, వెన్న కన్నా మృదువైనది. వారు భక్తులకు ప్రత్యోపకారమే చేసి దీనిని ఆశించక ప్రేమిస్తూ భక్తులనే తమ స్వజులుగా భావిస్తారు. అంటే సొంత వారిగా, తన బిడ్డలుగా భావిస్తేనే కదండి మరి వారు ఇంత ఇదిగా మనల్ని సేవ్ చేయగలుగుతారు. అందుకనే నేను మొదలుపెట్టిన ప్రతిసారి అంటున్నా సాయి బిడ్డలారా అని. మనందరము సాయి బిడ్డలు. మరి ఆ విధంగా బాబాగారు భక్తుని యొక్క ఎవరైతే బాబాని అమితంగా ప్రేమించి ఆయన్ని బాగా విశ్వసిస్తారో తప్పకుండా మనలో ఉండే అవయవ లోపాలు కానీ, అనారోగ్యాలు కానీ, సంసారిక బాధలు కానీ, ఇతరితర ఏ బాధల నుంచి అయినా సరే మనల్ని తప్పిస్తాడు. మన తండ్రి, మన సద్గురు సాయిబాబా గారు. అందరూ విశ్వసించి ఆయన్ని ఎప్పుడు నిరంతరము స్మరిస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా 7 అధ్యాయాలు ఉన్నా రేపు చెప్పుకుందామండి. సాయిరామ్.